అత్తయ్య గారు మీరేమిటి ఒకరినొకరు అలా చూసుకుంటున్నారు? మా మావయ్య మీకు ముందే తెలుసా? ఏమిటి అర్థం లేని మాటలు? ఎక్కడెక్కడి వాళ్ళు నాకెలా తెలుస్తారు? ఏం లేదు, సెంటిమెంటల్ గా చూపులు ఎక్స్చేంజ్ చేసుకుంటుంటాను. అమ్మా ఇంత వయసు వచ్చినా బుద్ధి రాలేదా నీకు? బరువు బాధ్యతల్ని మర్చిపోయి ఎవరి కర్మకు వాళ్ళు వదిలేసి ఊళ్ళ పట్టుకు తిరుగుతావా? నేనా ఊళ్ళ? ఎప్పుడే? నార్మల్. ఇంకొక క్షణం ఇక్కడున్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళిపో, ఈ ఇంటి నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపో. ఐ సే గెట్ అవుట్. అత్తయ్య గారు మా మావయ్యని ఇక్కడే పర్మనెంట్ గా ఉంచే ఏర్పాట్లో వచ్చాను. మరి మీరేమో మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కూడా మొహాన పడతావేంటి మావయ్య? ఇది మన కుటుంబం అని చెప్పానా లేదా? కుటుంబ సభ్యుల మధ్య ఎవరైనా మొహాన పడతారటండి? కూర్చో రేఖ, ఆ పెసరట్లు ఇలా అందుకో. మా మావయ్యకి కాల్చిన పెసరట్లు అంటే మహా ఇష్టం. కానీ మా అత్తయ్య ఈయన్ని కాల్చుకు తినేదే తప్ప కాల్చిన పెసరట్లు తినే అవకాశం ఈయనకిచ్చేది కాదు. మా అత్తయ్య కొందరు పిల్లలు అంతేనండి బాబు, జైల్లో సెంట్రీలాగా కాల్చూ తింటారు. నువ్వు డీటెయిల్స్ తెలియకుండా పేలకు పెసరెట్ తిను. ఆయన చెప్పేది కరెక్టే బాబాయ్. మా మావయ్యని మా అత్తయ్య మనశ్శాంతి లేకుండా హింసించేదట. ప్రతి చిన్న విషయానికి పెద్ద సైజు అమ్మవార్ల మీద పడి చిందులు తొక్కేదట. మా అత్తయ్య పొలమారినా మావయ్య పాపం అత్తయ్య నేను తలుచుకుంటుందేమో. అలాంటి గయాడి గంపలు మొగుళ్ళు ఎందుకు తలుచుకుంటారండి బాబు? ఇదిగో వాగుడు మానేసి టిఫిన్ తింటావా తాగేమంటావా? బాబాయ్ గారు ఆయన చెప్పింది కరెక్టే. ఎక్కడో మా చాముండేశ్వరి అత్తయ్య లాంటి నిండు మనసు గల ఆడవాళ్ళు భర్తలు ఎక్కడున్నా తలుచుకుంటారు కానీ మా పెసరట్లు చేసింది అడుగుతున్న వాళ్ళ కోసం చేసినట్టు పెసరట్లు. ఇవి తినాల్సిన కర్మ మాకేం పట్టింది? పదండి బాబు, హోటల్కి వెళ్దాం. అత్తయ్య కరెక్ట్. అత్తయ్య పాపం బాబు ఏడుస్తున్నాడు, ఆయన కూడా సంక్రాంతి తీసుకెళ్ళచ్చు కదా. అమ్మా బాబుని ఎత్తురానా? మళ్ళీ అత్తయ్య కరెక్ట్. ఓ డ్రైవర్, కార్ రెడీ చేయి. రండి రండి. చూసారా మావయ్య గారు ఎంతుందో గోరోజనం. ఇంత వయసు వచ్చింది ఏమాత్రం దిగలేదు. ఇక్కడ నేను రంగంలో దిగాను కదా, దించుతా బాగా గోరోజనం దించుతా.